నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను శ్రావణి. హైడ్రా స్పీడ్ని ఎవరు కంట్రోల్ చేయలేరు, దానికి ఫుల్ అథారిటీస్, ఫుల్ పవర్స్ ఉన్నాయని ఇంతకాలం అనుకున్నాం. కానీ ఈరోజు హైకోర్టులో జరిగిన డెవలప్మెంట్ చూస్తే పూర్తిగా కాంట్రాస్ట్గా కనిపించింది. ఆ వేగానికి కొంత కళ్ళం వేసినట్టు కనిపిస్తూ ఉంది. అసలు హైకోర్టులో వర్చువల్గా అటెండ్ అయిన రంగనాథ్ గారు ఏం చెప్పారు, అక్కడ జరిగిన డెవలప్మెంట్స్ ఏంటి, హీరింగ్స్ ఎట్లా కొనసాగినాయి, హైకోర్టులో హైడ్రాకి సంబంధించిన ఎంటైర్ ఇష్యూ పైన ప్రస్తుతం మనం మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. అడ్వకేట్ నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఈ ఎంటైర్ ఇష్యూకి సంబంధించి తను కూడా వన్ ఆఫ్ ద అడ్వకేట్ గా ఉన్నారు అండ్ హీ నో ద ఎంటైర్ డీటెయిల్స్. అడ్వకేట్ నరేందర్ రెడ్డి గారు, నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతకాలం కూడా గవర్నమెంట్ నుంచి ఫుల్ రైట్స్, ఫుల్ పవర్స్ హైడ్రాకి ఉన్నాయి, మేము చేస్తుంది కరెక్టే, ప్రాపర్ వేలోనే వెళ్తూ ఉన్నాము అని చెప్పి రంగనాథ్ గారు పదే పదే అనేక ఇంటర్వ్యూస్ లో చెప్పారు. మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు. సోషల్ మీడియా ఛానల్స్ ఎక్కువగా దాన్ని హైపోథెటిక్ చేసి చూపిస్తూ ఉన్నాయి తప్ప ఎలాంటి సీరియస్నెస్ అక్కడ లేదు అని చెప్పి కూడా ఆయన క్లెయిమ్ చేసుకున్నారు. అది కరెక్ట్ కాదండి. యాక్చువల్గా వాళ్ళు వాట్ ఎవర్ దే యాక్ట్స్ ఆర్ ఇల్లీగల్. ఎందుకంటే ఒకటి సబ్జెక్ట్ మీద మనకు సండే రోజు డెమాలిషన్ చేశారు మా క్లయింట్కి సంబంధించిన ప్రాపర్టీ. అది నోటీస్ ఎప్పుడు సర్వ్ చేశారు? సాటర్డే రోజు ఈవినింగ్ 6:30 PM మనకు సర్వ్ చేశారు. తర్వాత మార్నింగ్ 7:30 సండే రోజు డెమాలిషన్ చేశారు. యాజ్ పర్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ద ఆనరబుల్ కోర్ట్, ఫుల్ కోర్ట్ జడ్జ్మెంట్ ఉంది. అది ఏంటంటే సండే హాలిడేస్ నాడు మనకు డెమాలిషన్ ప్రాసెస్ అనేది చేయొద్దు. ఇంకోటి ఏంటంటే బిఫోర్ సన్ రైజ్, ఆఫ్టర్ సన్సెట్ అనేది ఎలాంటి డెమాలిషన్ అండర్టేకింగ్ చేయొద్దని క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చింది హైకోర్టు. దాన్ని వైలేట్ అయ్యారు. సెకండ్ థింగ్, దీన్ని గవర్నమెంట్ ల్యాండ్లో మీరు ఎంక్రోచ్ చేశారని తహసీల్దార్ గారి వాదన. యాక్చువల్గా వితౌట్ డిమార్కేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ల్యాండ్ దే హ్యావ్ ఎంటర్ ఇన్ టు ద పిటిషనర్స్ ప్రెమిసెస్ and demolished the property on 2/3/2024. Certain property, certain extent was demolished. Immediately we approached the court. Court has granted not to interfere without due process of law. దాన్ని వైలేట్ చేసుకుంటూ in spite of receiving the order on 4/3/2024 violated the orders and 7/3 and 23/2024 she has demolished again. And she has put some holes on the slab. Immediately we have filed a contempt against her. The contempt is pending before the honorable court. తర్వాత ఈ కంటెంప్ట్ తర్వాత సబ్సిక్వెంట్ డేట్లో ఏం చేశారంటే దే హ్యావ్ గివెన్ ఏ లెటర్ టు ద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ టు డిస్కనెక్ట్ ద పవర్ వితౌట్ ఇష్యూయింగ్ నోటీస్ సేయింగ్ దట్ వీ విల్ డెమాలిష్. ఏఈ గారికి ఏం రాశారంటే వీ విల్ డెమాలిష్ దిస్ ప్రాపర్టీ అని రాశారు. That has been questioned before the court. Court has granted the suspension of the order. Immediately directed the AE to restore the power. Accordingly, they have restored the power. Then on 2nd September, they came to the site saying that they have threatened the petitioner that Hydra has instructed them to demolish the property. We will demolish it and చెప్పారు. Then immediately we have moved a writ petition before the honorable court. Honorable court in the hearing వచ్చినప్పుడు the Hydra council has given an undertaking that as per GO 9 we have never visited this property. It is not under our inspection. So far we have not inspected the property and moreover if at all if we want to done any demolition we will follow the guidelines GOMS 99 of issued to the Hydra. As per the rules only we will do it అని చెప్పారు. అది that case was closed on this direction, saying that your MRO and the Hydra they have to follow the due process of law. Then all of a sudden 20th September 2024 they have issued a speaking order saying that we have not submitted any explanation and section 6 of encroachment act కింద notice ఇచ్చారు eviction కు 48 hours. That has been served to the petitioner at 6:30 PM on 21/9, that is Saturday. And Sunday morning
7:30 they have demolished the entire the property up to ground level. ఓకే They are not even given a chance. Moreover, encroachment అన్న చెప్తున్నారు కదా, ఎంక్రోచ్మెంట్ కింద మనకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. ఓన్లీ 2nd April 2024 notice which was served to the petitioner on 14/4/2024. That is Sunday. Immediately Monday we have requested them to give the 15 days time, ఓకే and we have submitted an explanation on 18/4/2024. ఓకే That is before the honorable court we have filed all the documents that she has not passed any order. In spite of all this order, violating the orders, she has passed a speaking order giving a 24 hours. Within 13 hours she has demolished the property. ఓకే ఓకే సార్, హైడ్రాకి అంటే హాలిడేస్ లో కూర్చోద్దు, సండే రోజు ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు అనేది ముందు నుంచి ఉండిందా? హైడ్రా ఫామ్ అయిన లేదు. తర్వాత దానికి లేదు, అంతకు ముందే there is a judgment of full court of this honorable court. మనకు మన కోర్టు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ప్రకారమే సండే హాలిడేస్లలో పబ్లిక్ హాలిడేస్లో దే షుడ్ నాట్ డెమాలిష్. సుప్రీం కోర్టులో కూడా ఉంది, యాక్చువల్గా సుప్రీం కోర్టు కూడా ఇచ్చేది. ఓకే మళ్ళీ బిఫోర్ సన్ రైజ్ ఆఫ్టర్ సన్ సెట్ ఎలాంటి డెమాలిషన్ అండర్టేకింగ్ చేయదు. ఇన్ వైలేషన్ ఆఫ్ ద ఆర్డర్స్ ఆఫ్ ద కోర్ట్, సో మోటో కంటెంప్ట్ ఆల్సో ద కోర్ట్ కెన్ టేక్ అగైన్స్ ద హైడ్రా కమిషనర్. ఓకే, సో ఇప్పుడు ఇన్ని డెవలప్మెంట్స్ పిటిషనర్ నుంచి ఉన్నప్పుడు హైడ్రా నుంచి రంగనాథ్ గారి రియాక్షన్ ఏంటి సార్? కోర్టులో వారి సంభాషణ ఎట్లా ఉంది? రంగనాథన్ గారిని ఎక్స్ప్లెనేషన్ అడిగారు కోర్టు వారు, జడ్జి గారు మనకు ఎక్స్ప్లెనేషన్ అడిగారు. వై యు ఆర్ డెమాలిషన్ ఆన్ సండే, ఇజ్ ఇట్ ఇన్ వైలేషన్ టు ద ఆర్డర్స్ ఆఫ్ ద కోర్ట్ అని అంటే ఆయన ముందు తటపడాయించాడు, కొంతసేపు ఏం మాట్లాడలేదు, తర్వాత ఎస్ దట్ ఈస్ రాంగ్ అని అన్నారు. ఓకే ఓకే సార్, అంటే అన్ని కూడా రంగనాథ్ గారికి తెలిసే జరుగుతాయంటారా డెమాలిషన్స్? ఎందుకంటే చాలా బృందాలతోని కూడుకున్న హైడ్రా విభాగము నోటీసులు అందుకొని 1 by 1 ఆర్డర్లీ వాళ్ళు కూలుస్తున్న డెమాలిషన్ చేస్తున్నారు అనేది. అబ్సల్యూట్లీ. ఇప్పుడు హైడ్రా they are taking the leading to the team. Okay. They are demolishing. Here is a case, మా కేసులో నేను సపోజ్ చెప్తున్నాను. యాక్చువల్గా హైడ్రా అగైన్స్ట్ ఆర్డర్ ఉంది, కోర్ట్ ఆర్డర్ ఉంది. వాళ్ళు దే ఆర్ గివెన్ అండర్టేకింగ్ దట్ దే విల్ ఫాలో ద ప్రొసీజర్. వేర్ ఈస్ ద బిఫోర్ డెమాలిషింగ్, ఈజ్ ఇట్ నాట్ దేర్ డ్యూటీ టు వెరిఫై ద ఎంటైర్ కోర్ట్ ఆర్డర్స్ కదా? దే ఆర్ నాట్ ఈవెన్ వెరిఫైడ్. ఒకటే అడిగారు కోర్టు వారు, మీకు మనకు చార్మినార్ ఎంఆర్ఓ గారు మీరు డెమాలిషన్ హైకోర్టును డెమాలిషన్ చేయాలి, మిషనరీ ప్రొవైడ్ చేస్తే చేయమంటే చేస్తారా అని అడిగారు. అది దానికి లేదన్నారు. లేదన్నప్పుడు ఇది ఎట్లా చేశారు మీరు? వితౌట్ వెరిఫైయింగ్ డాక్యుమెంట్స్ హౌ యు ఆర్ డెమాలిష్ ద ప్రాపర్టీ? He says that I have not verified the documents. Without verifying how you are done అని అడిగారు. Based on the we have not done, the MRO has done, we have provided the machinery అని అన్నారు. That is not correct. There is a order from this honorable court saying that you have to follow the procedure. They have not even followed any procedure in my case. ఎంటైర్ ఇష్యూలో ఇక్కడ తహసీల్దార్ గారి మిస్టేక్ ఉందంటారా? హైడ్రా నుంచి రంగనాథ్ గారి ఇద్దరిది ఉన్నది. మిస్కమ్యూనికేషన్ ఏమైనా జరిగిందా? మిస్కమ్యూనికేషన్ అని నేను అనుకోవడం లేదు. హైడ్రానే ఇన్స్టిగేట్ చేసి ఎంఆర్ఓ తోటి చేయించిందని నేను అనుకుంటున్నా, నా ఉద్దేశంలో. ఎందుకంటే హైడ్రాక్ అగెనిస్ట్ కేసు వేసాం మేము. హైడ్రా కేసు కోర్టు వారి దృష్టికి వచ్చింది, అది డిస్పోజ్ చేసింది, వాళ్ళకి తెలుసు. తర్వాత ఈ బిఫోర్ డెమాలిషింగ్ ద ప్రాపర్టీ వెదర్ ప్రాపర్ ఆర్డర్స్ ఆర్ పాస్డ్ ఆర్ నాట్ అనేది వాళ్ళు వెరిఫై చేయాలి కదా. ఈజ్ ఇట్ నాట్ దేర్ డ్యూటీ బిఫోర్ టేకింగ్ ద స్టెప్స్? మళ్ళీ యాజ్ ఎ స్టేట్ మీరు దొంగతనంగా చేసినట్టు ఇట్లా సండే రోజు ఏంటి కదా? మీరు స్టేట్ వై దే ఫియర్డ్ అబౌట్ ద కోర్ట్స్ కదా? మేము కోర్టుకు వస్తామనే కదా ఇది హౌస్ మోషన్ మూవ్ చేస్తాము. అందు గురించి సండే దే అండర్టేకింగ్ ద డెమాలిషన్. సో ఇప్పుడు మీ క్లయింట్ కి సంబంధించి రియాక్షన్ ఏంటి సార్? ఎందుకు అని అంటే మా క్లయింట్ యాక్చువల్లీ లిటరలీ ఈస్ క్రైడ్ ఆన్ Sunday 22nd. He asked me to move the lunch house motion. I told him that it is not possible because 7:30 they have started the demolition. And at least 10:30 they will take up the matter. By the time this demolition will be, entire process will over. అందు గురించి నేను ఏం చేయలేకపోయినా యాక్చువల్ హౌస్ మోషన్ కూడా మూవ్ చేయలేని పరిస్థితి ఏర్పడ్డది. అదర్వైజ్ ఇస్ అ ఫిట్ కేసు. యాక్చువల్ గా ఈ కేసులో ఎలాంటి డెమాలిషన్ చేయొద్దు మా కేసులో. ఇది
hospital has given a position also they have taken. They are running the hospital. ఓకే కిడ్స్ హాస్పిటల్ రన్నింగ్ చేస్తున్నాడు. దెర్ ఇస్ మోర్ దాన్ 100 అవుట్ పేషెంట్స్ ఉన్నారు దాంట్లో. రోజు అవుట్ పేషెంట్స్ మినిమం 100 ఉంటారు. ఇన్ పేషెంట్స్ 2-3 దే ఆర్ జాయినింగ్. అది మనకు ప్రాపర్ గా పర్మిషన్ తీసుకున్నారు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి దాంట్లో మనకు హాస్పిటల్ రన్ చేసడానికి. 7/6/2024 నుంచి ఆక్యుపై చేశారు. రంగనాథన్ గారు ఏమని చెప్పారు, మీకు ఆక్యుపేషన్ లో ఏదైతే ఉందో వి విల్ నాట్ డెమాలిష్ అని చెప్పారు. బట్ వాట్ హ్యాపెన్ టు మై కేస్, ఓకే he has occupied the building. దట్టు సార్ ఒక హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అంటే ఇక్కడ స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావచ్చు, అక్కడ ఉన్న మెడికల్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్స్ అనేక విభాగాల యొక్క సమ్మేళనంతో ఆ హాస్పిటల్ ఫైర్, వాటర్, అలాగే మన పవర్ కి సంబంధించి అనేక డిపార్ట్మెంట్స్ కదా. ఇల్లనంటే సరే ఇల్లీగల్ గా నోటరీస్ అవి చూసుకోకుండా హాస్పిటల్ విషయంలో అలా ఉండదు. అది ఖచ్చితంగా గవర్నమెంట్ పర్మిషన్ తో కట్టినది ఉంటుంది. బట్ ఈ పర్టికులర్ కేస్ కి సంబంధించి వాళ్ళు అన్ని పకడ్బందీగా క్లియర్ గా చూసుకున్న తర్వాత హాస్పిటల్ పర్మిషన్ తీసుకున్న తర్వాత రన్ చేస్తున్న హాస్పిటల్ ని ఎందుకు ఎలాంటి ఇంటెన్షన్స్ తో కూల్చారు అని మీరు అనుకుంటున్నారు? నేనేమనుకుంటున్నానంటే టు సాటిస్ఫై ద లోకల్ మినిస్టర్ ఆర్ సంబడి షీ హాస్ డన్ దట్. అంతే తప్ప ఏం లేదు దీంట్లో. ఈగోస్కు పోయింది. ఒకటి ఏంటంటే మేము వీ హావ్ టేకెన్ సెవరల్ ఆర్డర్స్, కంటెంప్ట్ హ్యాస్ బీన్ ఫైల్డ్ అగెన్స్ట్ హర్. అది కూడా గ్రడ్జ్ పెట్టుకున్నది ఆమె. అట్లీస్ట్ హైడ్రా ఈజ్ ఐపీఎస్ ఆఫీసర్, whether is it not his duty to verify all the document before demolishing the property? ఎంటైర్ వాళ్ళు హార్డ్ ఎర్నింగ్ మనీ, డాక్టర్ he has హార్డ్ ఎర్నింగ్ మనీ ఇన్వెస్ట్ చేశారు అందులో. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? బోనోఫైడ్ పర్చేజెస్, యాక్చువల్ గా బోనోఫైడ్ పర్చేజ్, దిస్ లేఅవుట్ వాజ్ మేడ్ ఇన్ 1985. there is 100 plots. One of the plot was purchased by him. Adi that was LRS was also granted by the HMDA in the adjacent plot. And permissions were granted by the Gram Panchayat. And they have completed the construction. What is wrong in that? Sir, ఇప్పుడు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా. సపోజ్ మీరు ఒక ప్లాట్ తీసుకుంటే మీరు లేఅవుట్ కు అప్రూవల్ ఉన్నదా లేదా? అది ఎన్ని సర్వే నెంబర్స్? ఒక 10 సర్వే నెంబర్లు ఉంటాయి ఒక లేఅవుట్ లా. డిఫరెంట్ సర్వే నెంబర్స్ లో చేస్తారు. మనకు మీరు అడ్వకేట్ ఏం అడుగుతారు? డ్యూ డెలిజెన్స్ అడుగుతారు. అంటే మనకు ఇస్తారు లింక్ డాక్యుమెంట్ చూసి ఓకే యూ కెన్ బై ఇట్ అని చెప్తారు. కానీ ఎనీ బోనోఫైడ్ పర్చేజర్ కెన్ నాట్ సర్వే ఈజ్ ప్లాట్. 1000 ప్లాట్స్ ఉంటాయి అందులో. ఆ ప్లాట్ పర్టికులర్ ప్లాట్ ఏ సర్వే నెంబర్లో పడ్డది అనేది వాళ్ళు సర్వే చేయించుకుంటారంటారా మీరు? చెప్పండి. మీరే వేరే వాళ్ళ అవసరం. అదే విషయం మా హానరబుల్ జడ్జి గారు కూడా అడిగారు. ఎందుకంటే సపోజ్ ఎన్ఆర్ఐ ఉంటారు, సాఫ్ట్వేర్లు ఉంటారు, వాళ్ళు ఆన్లైన్లో దే విల్ పర్చేజ్, దే విల్ ఆస్క్ ద ఒపీనియన్ ఆన్ ద కౌన్సిల్ అండ్ దే విల్ పర్చేజ్. జస్ట్ యు ఆర్ సేయింగ్ దట్ ఈస్ ద గవర్నమెంట్ ల్యాండ్, యూ హ్యావ్ టు థ్రోన్ అవుట్ అని అంటే ఏంటి? ఓకే సార్, ఇదే హైకోర్టు గతంలో హైడ్రా ఏర్పాటు చేసినప్పుడు అభినందించిన పరిస్థితి ఉండింది, దాన్ని అప్రిషియేట్ చేసింది. బట్ విత్ ఇన్ 1 month లో ఎందుకు క్వైట్ కాంట్రాస్ట్ రియాక్షన్ వచ్చింది హైకోర్టు నుంచి హైడ్రా పైన? ఫస్ట్ లా కొన్ని చేసినవి కరెక్టే చేయొచ్చు. కోర్ట్ ఆల్సో అప్రిషియేటెడ్ ఫర్ ఫార్మింగ్ ద హైడ్రా, బట్ దే హ్యావ్ టు ఫాలో ద ప్రొసీజర్స్. దే ఆర్ నాట్ అగెన్స్ట్ లా కదా, దే ఓవర్ అండ్ అబోవ్ లా కాదు కదా. యూ హ్యావ్ టు ఫాలో ద రూల్స్. నువ్వు రూల్స్ ఏది కూడా ఫాలో కాకుండా నేను ఓవర్ నైట్ అంతా డెమాలిషన్ చేసేస్తా అంటే ఏంటి ఇది? అది వాట్ ఎవర్ ద స్టెప్స్ దే హ్యావ్ టు థింక్ ఇట్ ఆఫ్ బిఫోర్ గోయింగ్ టు ద డెమాలిషన్, వెదర్ ద ప్రాపర్టీ ఫాల్స్ అండర్ ద FTL ఆర్ ఈస్ ద గవర్నమెంట్ ల్యాండ్ అని క్లియర్ గా కంక్లూజన్కి వచ్చినాక చేయాలి. ఈమె ఇప్పుడు తహసీల్దార్ గారు చెప్పింది ఏంటంటే 1/4/2024 మేము సర్వే చేశాము అని చెప్పారు. 1/4. దెన్ 2nd April నాడు మేము నోటీస్ ఇష్యూ చేశాము అండర్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ అన్నారు. 1/4/2024 కనుక మనం సర్వే చేసినప్పుడు జడ్జి గారు ఒకటే అడిగారు, ఏంటంటే మనకు వాళ్ళకు నోటీస్ ఇచ్చారా అంటే నో అన్నది. తర్వాత ఆమె వచ్చింది ఫిబ్రవరిలో షీ హాజ్ జాయిన్డ్. హౌ కెన్ షీ ఐడెంటిఫై దట్ ఈస్ ద గవర్నమెంట్ ల్యాండ్? అండ్ March 2nd ఇట్ సెల్ఫ్ షీ హాజ్ డెమాలిష్. అంటే మీరు సర్వే చేయకముందే డెమాలిషన్ చేశారా లేదా? ఓకే సార్, మీ ఈ డెవలప్మెంట్ బయటకు వచ్చిన తర్వాత, ఇంతకుముందు హైకోర్టులో ఆ హీరింగ్ అయిన తర్వాత హైడ్రా నుంచి
మీ దృష్టికి వచ్చిందో లేదో ఒక ట్వీట్ వచ్చింది సార్. Hmm. ఆ ట్వీట్ మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకి సంబంధం లేదు, అక్కడ నివాసితులకు హైడ్రా తరలించటం లేదు, అక్కడ ఎలాంటి కూల్చివేతలు హైడ్రా చేపట్టట్లేదు, మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లపై హైడ్రా మార్కింగ్ చేయట్లేదు, అండ్ మూసీ సుందరీకరణ ప్రత్యేక ప్రాజెక్టు, దీనిని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపడుతుంది అని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాత్రమే చేపడుతుంది, ఇది ఒక సపరేట్ ప్రాజెక్ట్, మూసీ బ్యూటిఫికేషన్ పేరుతోనే ఇది చేస్తుంది అని చెప్పి. అది నాకు అంత ఐడియా లేదండి, ఎందుకంటే యాక్చువల్గా సో మెనీ కేసెస్ కోర్ట్ హ్యాస్ పాస్డ్ అండ్ ఆర్డర్స్. అంటే ఈ ఇస్తున్న నోటీసులు, ఈ డెమాలిషన్స్ అన్నీ కూడా హైడ్రా ఒక్కటే కాదు, మూసీ బ్యూటిఫికేషన్ కోసము, మూసీ పరిరక్షణ కోసం, మూసీ రివర్ ఫ్రంట్ వీళ్ళకి నోటీసులు ఇస్తుంది. ఈ డెమాలిషన్స్ లో భాగంగా అది కూడా ఒక వన్ ఆఫ్ ద పార్ట్ అని కూడా అతను చెప్తూ ఉన్నారు. మరి అది నాకు ఐడియా లేదు, ఎందుకంటే ఐ నాట్ ఎంటర్ ఇన్ టు దట్ ఏరియా. యాక్చువల్లీ ఇక్కడ కిష్టారెడ్డిపేటలో జరిగిన ఈ ఓన్లీ డెమాలిషన్ దానికే నేను అండర్టేక్ 3 clients బిల్డింగ్స్ ఫర్ డెమాలిషన్. ఓకే ఓకే సార్, ఓవరాల్ గా మీరు యాజ్ ఏ అడ్వకేట్ మీ ఒపీనియన్ ఏంటి సార్ హైడ్రా చేస్తున్న ఈ యాక్టివిటీ పైన? ఎందుకు అనంటే చాలా మంది బాధితులు, హైడ్రా బాధితులు బయటకు వస్తూ ఉన్నారు, మా ఇల్లు కూలిపోతుంది, మా ఇల్లు కూల్చేశారు అని చెప్పి. నేను ఏంటంటే ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు ప్రొవైడ్ ద రిహాబిలిటేషన్ ఫర్ ద ఆల్ ఆఫ్ సడన్గా మీరు మేము తీసేస్తామని అంటే కాకుండా బీద వాళ్ళు ఉంటారు, వాళ్ళకు రిహాబిలిటేషన్ ప్రొవైడ్ చేసి దే కెన్ డూ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే. నువ్వు ఓవర్ నైట్ చేసి నిన్న సాటర్డే సండే నాడు డెమాలిషన్ చేస్తానని అంటే ఎవరైనా వాళ్ళు హార్డ్ ఎర్నింగ్ మనీ దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఉంటారు, వాళ్ళు ఎట్లా వాళ్ళ పరిస్థితి? వాళ్ళు ఏం రాజకీయ నాయకులు కాదు కోట్లు సంపాదించడానికి. ఆఫ్టర్ ఆల్ ఏ కామన్ మ్యాన్ వాళ్ళకి ఏముంటుంది, మన లైఫ్ అంబిషన్ ఏముంటుంది, టు కన్స్ట్రక్ట్ ద బిల్డింగ్, టు మ్యారేజెస్, అంత తప్ప వేరే ఏముండదు వాళ్ళకు. నాకు తెలిసినంత వరకు మిడిల్ క్లాస్ కానీ లోయర్ క్లాస్ కానీ వీళ్ళు కానీ, వాళ్ళు రాజకీయ నాయకులు కోట్లు ఉంటాయి, వాళ్ళు ఎన్నో దందాలు చేస్తూ ఉంటారు, ఇది చేస్తూ ఉంటారు. సో డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఆల్టర్నేటివ్ గా ఇస్తుంది అని గవర్నమెంట్ మంచిదే అది, కానీ వాళ్ళని కూడా సాటిస్ఫై చేయాలి కదా గవర్నమెంట్. ఇట్స్ అన్ ఆబ్లిగేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ టు సాటిస్ఫై దెమ్. ఓకే సార్, హైడ్రాకి ఎలాంటి చట్టబద్ధత లేదు, క్యాబినెట్ అప్రూవల్ కాలేదు అనేది ఒక డిస్కషన్ జరిగింది. అదే ఈ రోజు అడిగారు జడ్జి గారు, మీకేం చట్టబద్ధత ఉన్నది, ఎలాగ డెమాలిషన్ చేశారని దానికి దేర్ ఇస్ నో ఆన్సర్. ఓకే, పూర్తిగా ఈ రోజు హైకోర్టులో హైడ్రాకి చాలా ఇబ్బందికర వాతావరణం యాక్చువల్గా హి హస్ వార్న్డ్, ఆనరబుల్ జడ్జ్ హస్ వార్న్డ్ ద హైడ్రా కమిషనర్. Okay. If you are undertaking this kind of demolition, I will stay entire GO 99. ఓకే ఓకే, సో హైడ్రా ఇలానే ఒకవేళ స్పీడప్ గా తన యాక్టివిటీస్ కొనసాగిస్తే అందరు ఫస్ట్ వాళ్ళు చేసింది అందరు అప్రిషియేట్ చేశారండి. ఫార్మింగ్ ద హైడ్రా ఈజ్ అ వెరీ గుడ్ ఐడియా. యాక్చువల్గా ఓన్లీ థింగ్ ఈజ్ ప్రాపర్ ప్రొసీజర్ తోటి ఎవరి ఎఫెక్టెడ్ పర్సన్స్ ఏమవుతుందని చూడాలి. నువ్వు ఇప్పుడు మొత్తం ఈ రీసెంట్ పాస్ట్ ఏం చేస్తున్నారు, బీదోళ్ళ మీదనే పడుతున్నారు, పైన వాళ్ళని ఎవరిని కూడా టచ్ చేయడం లేదు. మరి ఇదే బిల్డింగ్ ఇప్పుడు మీరు వీళ్ళు చెప్పారు కదా, ఈ పెద్దవాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చారు కదా, వాళ్ళకి నోటీసులు ఇచ్చి 45 days టైం ఎందుకు ఇచ్చారు? మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు మీకు తెలిసిందే కదా నోటీసులు ఇచ్చారు. ఇది మా ఓఎస్సీ కాలేజీకి ఇచ్చారు, మల్లారెడ్డి గారి కాలేజీకి ఇచ్చారు, పల్ల రాజేశ్వర రెడ్డి గారికి ఇచ్చారు, ఫాతిమా అంటే ఓఎస్సీ వాళ్ళ దానికి సంబంధించిన వీటికన్నిటికీ నోటీసులు ఇచ్చి యు ఆర్ ప్రొటెక్టెడ్ దెమ్. బట్ వేరేస్ కామన్ మ్యాన్ కు నువ్వు ఓవర్ నైట్ డెమాలిషన్ చేస్తానంటే ఏంది, ఎంతవరకు న్యాయం అది? గవర్నమెంట్ కూడా అర్థం చేసుకోవాలి, ఇది గవర్నమెంట్ కు నెగటివ్ అవుతుంది, ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ కు నెగటివ్ అవుతుందని వాళ్ళు ఆలోచించాలి. అంటే తాత్కాలిక ఆనందం కోసము శాశ్వతంగా ఒక ప్రక్షాళనకి పూనుకున్నప్పుడు ఇలాంటివి కామన్ గా వస్తూ ఉంటాయి. ఒక మంచి కాజ్ కోసం పనిచేస్తుంది హైడ్రా అని చెప్పి మాట్లాడే పరిస్థితి ఉంది సార్ రంగనాథ్. సరే ఓకే, మీరు తాత్కాలికంగా వచ్చే బాధలని చెప్తున్నారు. మీరు బీద వాళ్ళు ఒకసారి డెమాలిషన్ అయినాక వాళ్ళు ఒక 20 lakhs 30 lakhs టోటల్గా లాస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు సర్వైవ్ అవుతారా? మీరు అది చెప్పండి. అది వాళ్ళకు
కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఎట్లా మీరు వాళ్ళకి ఏదైనా ప్రొవైడ్ చేసి మీరు డెమాలిషన్ చేసుకోండి. వాళ్ళకు రైట్లీ రాంగ్లీ పర్చేజ్ చేసినారు కావచ్చు. మీకు మనకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కదా, తుమ్మల కృష్ణారావు జడ్జిమెంట్. లాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళు స్టేట్ అవే రిమూవ్ చేసడానికి వీల్లేదు కదా. ఉస్మానియా యూనివర్సిటీ కేసు. సార్ ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రాపర్టీలో ఉంటున్న వాళ్ళని ఓనర్ కూడా బలవంత పెట్టి ఖాళీ చేయించొద్దు, వెకెట్ చేయించే పరిస్థితి లేదు, మన రూల్స్ అట్లా ఉన్నాయని మాట్లాడుతూ ఉంటారు. గవర్నమెంటే ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి హైడ్రా రూపంలో వాళ్ళని నడి రోడ్డు మీద నిలబెట్టే పరిస్థితి ఉన్నప్పుడు అసలు బాధితులకు ఎట్లా న్యాయం జరుగుతుంది సార్ దీనికి? ఎందుకంటే వాళ్ళ కోర్టుల మీద కూడా నమ్మకం లేదు. ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయింది, ప్రభుత్వమే మమ్మల్ని బజార్లో నిలబెడుతుంది హైడ్రా ద్వారా అని బాధితులు బాధపడుతూ ఉన్న వీడియోస్ ఆడియోస్ మనం వింటూ ఉన్నాం. కోర్టుల మీద నమ్మకం కాదు, అంటే కోర్ట్ ఆర్డర్స్ ను ఈ ఆఫీసర్స్ వైలేట్ చేస్తున్నారు. అల్టిమేట్ జస్టిస్ మనకు కోర్టులోనే జరుగుతుంది, ఎవరికైనా అంతే కోర్టులోనే జరుగుతుంది. సపోజ్ నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇప్పుడు 300 acres జూబ్లీ హిల్స్ లా ఎందుకు రెగ్యులరైజ్ చేశారు గవర్నమెంట్? ఆ గవర్నమెంట్ ఈ విఐపీస్ కి అందరికి ప్లాట్స్ ఎందుకు రెగ్యులరైజ్ చేసి డబ్బు కట్టించుకున్నారు? మరి వాళ్ళకు కూడా ఆ ఛాన్స్ ఇవ్వాలి కదా. నువ్వు డిస్క్రిమినేట్ కాన్స్టిట్యూషన్ రైట్, అది ఈక్వల్స్ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ అన్ఈక్వల్స్ కాదా సార్? హైదరాబాద్ మీకు తెలుసా జూబ్లీ హిల్స్ లా అంతా 300 acres రెగ్యులరైజ్ చేసిన విషయం? మీలాంటి వాళ్ళు కొన్ని అసలైన విషయాలు బయట పెడితేనే తెలుస్తుంది సార్, ఎందుకంటే మీడియాలో అన్ని ప్రాజెక్ట్ అవ్వవు, కొన్ని మాత్రం. రీసెంట్ గా నాకే వచ్చింది యాజ్ ఏ స్టాండింగ్ కౌన్సిల్ ఫర్ HMWS, నేనే చేసిన కేసులే నాట్ టు ఇంటర్ఫియర్ తీసుకున్నారు వాళ్ళు. ఏదో సొసైటీ, అది గవర్నమెంట్ ల్యాండ్, వాళ్ళకి ఏం రైట్ లేదు, దే ఆర్ ఇన్ ఆక్యుపేషన్, దట్స్ ఆల్. ఓకే, హౌ మచ్ ఇట్ ఈస్ కాస్ట్ సార్? 300 CR, 10 acres. 10 acres ఎంత ఉంటుంది ప్రాపర్టీ వాల్యూ మీకు జూబ్లీ హిల్స్ లో? అంటే ఎంత ఉంటుందో మీరు జస్ట్ ఎస్టిమేట్. ఓకే ఓకే, క్రోర్స్ ఆఫ్ ప్రాపర్టీ. ఓకే. సో సార్ ఇప్పుడు హైడ్రాకి సంబంధించి ఇల్లు కోల్పోయి నిరాశ్రయులైన వాళ్ళు, నోటీసులు అందుకొని నిరాశలు అవుతామని బాధపడుతున్న వాళ్ళకి యాజ్ ఏ అడ్వకేట్ వాట్ ఈస్ యువర్ అడ్వైస్ సార్? వాట్ మే దే డూ?